ఎస్ఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన విభిన్న విజేతలను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించిన భవిత పాఠశాల 2025 ఎస్ఎస్సీ ఫలితాల్లో సూరుళ్లపేట పరిధిలోని భవిత పాఠశాలకు చెందినటువంటి హారిక జడ్పీ ఉన్నత పాఠశాల, కోటపోలుకూరుకు చెందిన మునిసాగర్ మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా 10వ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా సూరుళ్లపేట ఎంఈఓ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ప్రతిభ ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు. మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మాన్ బాషా మాట్లాడుతూ ఈ పిల్లలు విభిన్న విజేతలుగా అభివర్ణించారు. విషయమని వికలాంగ హక్కుల సంస్థ చైర్మన్ నాదెండ్ల శాంతకుమారి మాట్లాడుతూ ఇలాంటి విభిన్న ప్రతిభావంతుల పిల్లల కోసం తమ సంస్థ ద్వారా విజేతలైన ప్రతి విద్యార్థికి తమ వంతు సహాయంగా 1000 రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. భవిత పాఠశాల ఈఆర్డి టీచర్ భార్గవి అధ్యక్షతన వహించినటువంటి ఈ కార్యక్రమంలో సూర్యకుమారి మరియు పాఠశాల టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆద్యంతం భవిత చిన్నారులతో ఎంతో సంతోషం నింపుతూ ఈ కార్యక్రమం సాగింది. ఈ సహాయ సహకారాలు ఏంటి, వాళ్ళకి ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళకి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలో వాళ్ళకి ఉన్నటువంటి రాయితీలు ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయటువంటి ప్రతిరోజు ఈ ఐఆర్టీ అనేటువంటి బృందం ఈ పిల్లలంతా కూడా పబ్లిక్ పరీక్షలో పాస్ అయినారు. వీళ్ళకి మామూలుగా విద్యార్థులు 30 మార్కులు పాస్ మార్కులు ఉంటే వీళ్ళకి వాళ్ళ యొక్క డిజబిలిటీని బట్టి 10 మార్కులకి పాస్ కావడానికి జరుగుతారు. ఒక విధంగా అది మనకి పిల్లలకు కూడా అదృష్టం. 35 మార్కులు పాస్ అయిన విద్యార్థి 10వ తరగతి సాధించినటువంటి ఈ హారిక, మునిసాగర్, శ్రీనివాసులు వీళ్ళు ముగ్గురికి కూడా అభినందన కార్యక్రమం ఈరోజు జరపబడినది. ఈలయం విద్యాశాఖ అధికారి గారికి మరియు ఎన్పీఆర్డి సేవా సంస్థ సభ్యురాలు మేడం నాదెండ్ల శాంతకుమారి మేడం గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి షీల్డ్, తర్వాత మేడం గారు మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. అంతేకాకుండా పిల్లలు 10th పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకొని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. కుర్చేత్తో తీసుకున్నా, కుర్చేత్తో తీసుకో. వెరీ గుడ్, సూపర్, కంగ్రాట్స్. ఏం పేరు నాన్న నీ పేరా? వెరీ గుడ్. డబ్బులు తీసుకున్నాను, కుర్చేతో తీసుకో. అది గుడ్. థ్యాంక్ యూ చెప్పు మేడం. థ్యాంక్ యూ చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు నాదెండ్ల శాంతకుమారి, ఎన్పీఆర్డి దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రెసిడెంట్, సూలూరుపేట నియోజకవర్గము. WOB విమెన్ ఆర్ఫన్ విభిన్న ప్రతిభావంతులు స్వయం సేవా సంఘం సెక్రటరీ. వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు. మేము ఈరోజు శుభదినము భవిత స్కూల్కి వచ్చాము మేడం భార్గవి గారి ఆహ్వానంతో. అంతేకాదు మనకు ఈ స్టేట్ మొత్తం మీద భవిత స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఆ పాఠశాలలకి మంచి పేరు తేవడానికి 10th పాస్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళని అభినందిస్తుంది. మా సంస్థ తరఫున మా బిడ్డలు భవిత స్కూల్ మాది, మేము వాళ్ళని అభినందించడానికి మేము కూడా ఈరోజు
మరి స్టేజ్ మీద ఉన్నటువంటి ఎంఈఓ గారు, హెచ్ఎం ఉస్మాన్ బాషా గారు అందరూ కూడా వచ్చారు. మాకందరికి కూడా మనం సేవ చేయాలి, వాళ్ళందరినీ కాపాడాలనేటువంటి ఒక మంచి మనసు ఉంది ఉస్మాన్ బాషా గారికి. కానీ ఎంఈఓ గారు కూడా ఎన్ని పనులున్న మనతోటి పిల్లలు సేవ అని చదువు అని వస్తున్నారు. సో ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి శుభాకాంక్షలు చెప్తున్నాను. మీకందరికీ శుభాకాంక్షలు. ఇది పోతే ప్రభుత్వం కూడా ఈ మధ్య నేను చెప్తాను, మినిస్టర్ కందులు దుర్గేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అందరూ కలిసి ఒక సిస్టమ్ తయారు చేశారు. విభిన్న ప్రతిభావంతుల్ని, దివ్యాంగుల్ని కూడా వాళ్ళకి ఏమేమి కావాలో అది ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేశారు. నాకు కూడా మెసేజ్ వచ్చింది మా సంస్థకి. ఎక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏం కావాలో మాకు తెలియపరచండి, మేము ఏం చేయాలో చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు. కనుక భార్గవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఏం కావాలో మన ఎమ్మెల్యే ద్వారా అంటే అది సిస్టమేటిక్గా వెళ్ళాలి కనుక వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలని చెప్తున్నాము. ఇకపోతే తల్లిదండ్రులు, భార్గవి గారు ఈరోజు 3 పిల్లలు పాస్ అయ్యారు కదా, వాళ్ళని బాగా ప్రతిభావంతులు చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళని పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళ ఒక్క నేర్పరితనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పాస్ చేయించినటువంటి వాళ్ళకి కూడా నేను అభినందనలు, భార్గవి మేడము వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళని ప్రోత్సహించడానికి మీరందరూ వచ్చారు, వీళ్ళకి కూడా అభినందనలు చెప్పి ముందు కూడా మా సంస్థ తరఫున పిల్లలకి మా సహకారాలు అందిస్తాము. ఇకపోతే మన సులభపడే ప్రజలకు ఒక ముఖ్య విన్నపము, రిక్వెస్ట్. అయ్యా అమ్మ దారా మీరు మన సూలూరుపేటలో భవితా స్కూల్ అనేది ఉంది, చాలా మందికి తెలియదు అని అనుకుంటున్నాను. మీరు ఈ ఒక్క స్కూల్ ఒకటువంటి ఉపయోగాలు ఉపయోగించుకొని మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ బంధువులకి, వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి చెప్పి దివ్యాంగుల పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. చాలా మంది పోతే యాక్సిడెంట్లు అవుతాయేమో, ఏమవుతారని భయపడుతున్నారు. అలాంటిది ఏం లేకుండా వాళ్ళకి మీరు రక్షణ బయట కల్పిస్తే స్కూల్లో మంచి రక్షణ ఉంది. వాళ్ళని బయట పంపించి వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ యొక్క భవిష్యత్తును భవితంగా చేయడానికి తల్లిదండ్రులు కూడా ఉపయోగపడాలని, ఈ ఒక్కటువంటి స్కూల్ యొక్కటువంటి ఇష్టాలను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పిల్లల్ని అభినందించడానికి మా సంస్థ తరఫున వాళ్ళకి ఒక చిన్న సహకారం ఇస్తున్నాము. 3 పిల్లలకి కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయల తరఫున క్యాష్ ప్రైజ్ మా సంస్థ తరఫున ఇస్తున్నాము. వాళ్ళని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా గత సంవత్సరం కూడా మన పిల్లలు ఉత్తీర్ణత సాధిస్తూనే ఉన్నారు. కానీ మనం వాళ్ళకి అభినందన కార్యక్రమం అనేది ఎప్పుడు జరపలేదు. మొట్టమొదటిసారిగా ఈరోజు మన పాఠశాల జరపడం, మేమున్నాం మీకందరికీ సపోర్ట్గా అంటూ మన సూలూరుపేట సమైక్య నుండి వచ్చినటువంటి ఉస్మాన్ బాషా సార్ గారికి, మరియు ఎన్పిఆర్డి సేవా సంస్థ సభ్యురాలు మేడం నాదెండ్ల శాంతికుమారి మేడం గారికి, మనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన ఎంఈఓ సార్ గారికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మన ఉస్మాన్ సార్ గారిని నాలుగు శుభాకాంక్షలు. ఇవాళ దేశమంతా కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు టీవీల్లో ఎక్కడ పెట్టిన పేపర్లంతా కనిపిస్తూ ఉన్నారు. 600కి 600 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా శిఖరాగ్రహంలో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఎందుకంటే వారు నిజంగా వివిధ రకాలైనటువంటి మరి మానసికమైతేనేమి కాస్త సమస్యలు ఉన్నటువంటి ఇట్లాంటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా ఈ భవిత కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప సేవలు అందిస్తూ ఉంది. ఈ బిడ్డల కోసం ఈ భవిత స్కూల్లో ఉన్నటువంటి భార్గవి మేడం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారం, మాలాంటి ఎన్నో సంస్థల సహకారంతో చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన దినంగా మేము భావిస్తా ఉన్నాం. భవిత విద్యార్థులు వాళ్ళకొక హానర్ కూడా అనుకున్నాం. విభిన్న విజేతలు, ఈ షీల్డ్ కూడా మీరు చూస్తే కనుక ఆ పదం పెట్టాం, విభిన్న విజేతలు. నిజంగా వాళ్ళు పూర్తి ఈ దేశమంతా తెలుసుకోవాలి. అన్నీ బాగుండి మరి వందల గుట్టల మార్కులు సాధించే విద్యార్థులు కాదు. విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని, తమ యొక్క నైపుణ్యతను చాటినటువంటి
ఈ ముగ్గురు విద్యా కుసుమాలు చిరంజీవి హారిక మన భవిత స్కూల్ బిడ్డ, అదే మాదిరి మునిసాగర్ జెడ్పీ హై స్కూల్ కోటపూలూరు బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు శ్రీనివాసరెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా నడుపుతున్నారు, వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు. ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సింది మార్కులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. భవిత స్కూల్ సాధించినటువంటి ఘన విజయాలు, కీర్తి కిరీటాలు ఈ ముగ్గురు బిడ్డలు. ఆ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి నమస్కరించి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నీ బాగున్న బిడ్డలతో వాళ్ళని విజయాల వైపు నడిపించడం మీరు. ఇట్లాంటి బిడ్డలతో మరి వాళ్ళని నిద్రలేసి వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం మీరు చేసే శ్రమకు నిజమైన విజేతలు వాళ్ళు ఈ సమాజంలో. ఎక్కడో దూరంగా మరి ప్రత్యేకమైన బడిలో ఉన్నా కూడా తమ ప్రత్యేకతను చాటుతున్నటువంటి విద్యా కుసుమాలు. అలాంటి వాళ్ళ కోసం అండగా ఉంటున్నటువంటి ఈ తల్లిని గురించి కూడా మనం చెప్పుకోవాలి. శాంతకుమారి గారంటే దివ్యాంగుల హక్కుల కోసం చేసేటువంటి కృషి, వారి యొక్క బృందం సభ్యులంతా కూడా మరి ఈ స్కూళ్ళకి అండాదండగా బిడ్డలుకున్నారు. మీ అందరికీ నేను ఘనంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇలాంటి అనేకమైనటువంటి సక్సెస్ స్టోరీస్, విజేతల గాథలు మన బుక్ కూడా వస్తుంది, భవిత స్కూల్ ఎడ్యుకేషన్ బుక్. ఆ బుక్లో ఈ పిల్లల విజయ గాథలు కూడా తెలిస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు అని తెలుసుకుంటారు. ఎందుకంటే 600కి 580 వచ్చినా ఏడుస్తున్నారు మేడం పిల్లలు, ఇంకా రావాలి మార్కులు. ఈ మార్కుల ప్రపంచంలో కొట్టుకోబోతుంది. కాబట్టి ఇలాంటి బిడ్డల సక్సెస్ స్టోరీస్ చూస్తే వాళ్ళందరికన్నా 10ంతల బలవంతులు వీళ్ళు. 600కి 590 సాధించిన వాళ్ళతో సమానంగా ఈ పిల్లల్ని మనకి చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భవిత స్కూల్ మేడం గారు, భార్గవి మేడం గారిని నేను అభినందిస్తూ మరి మీ అందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పేరెంట్స్ వాళ్ళ ప్రోత్సాహంతో, మీలాంటి పెద్దవారి ప్రోత్సాహంతో ఇంకా మేము మంచిగా పిల్లల్ని బోధన చేసి వాళ్ళు ఇంకా మంచి స్థాయిలో నిలబడేదని మేము చేస్తాము. అంతేకాకుండా వీళ్ళకి 18 years వయసు వచ్చిన తర్వాత వీళ్ళని ఎంప్లాయ్మెంట్లో కూడా పెట్టడానికి మేము కృషి చేస్తున్నాము సార్. కొంతమందితో మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా మేము హెల్ప్ చేస్తాం, ముందుకు వస్తాం. 18 years ఉన్నారు. ఇది అందరి సమక్షంలో చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన ఎన్నో గారిని కూడా మాట్లాడారు. మార్చిలో జరిగినటువంటి 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలో విభిన్న ప్రతిభావంతులు సాధించినటువంటి ఉత్సాహంగా పాల్గొనేటువంటి మన యొక్క స్పీకర్ ఉస్మాన్ బాషా సార్ గారికి, అలానే భవితా సంఘ్ ఉపాధ్యాయులైనటువంటి టీఆర్పి భార్గవి మేడము మరియు సాయి సంజయ్ గారికి, అలానే ఇక్కడ ఇచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు మరియు మీడియా మిత్రులకు నా యొక్క స్వాగత సమానులు, విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు రియల్గా ఫస్ట్ టైం మన చేతుల మీదుగా భవిత విద్యార్థులకు ఈ ప్రోగ్రాం జరగడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క పిల్లలు ఎప్పుడైతే పరీక్షలో పాస్ అయ్యారో ఒక ఐఏఎస్ కలెక్టర్ కాడి నుంచి ఈ 10th క్లాస్ పిల్లల్ని అనేటువంటిది అప్రిషియేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నారు. నిన్న గమనించారు లేదో మన డిఓ గారు కొన్ని బయటా సెంటర్లకి వెళ్ళి పిల్లల్ని అప్రిషియేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈసారి చాలా భారీ ఎత్తులో పిల్లలు పాస్ కావడము, వారికి అప్రిషియేషన్ చేయడం అనేటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా ఒకరిద్దరు పాస్ అయ్యేవారు, కానీ ఈరోజు జిల్లా లెవెల్లో భవితా విద్యార్థులు భవితా కేంద్రాల్లో అలానే స్కూల్స్లో చదివి